హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. మీరు తమిళనాడులో చూస్తారు కదా, మీరు ఏ ట్యాక్స్ స్కీమ్లో ఉన్నా కానీ ఒక్కసారి ఈ రిబేట్ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు ట్యాక్స్ ప్లానింగ్ బెటర్గా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఇంకొక విషయం కూడా చెప్పేస్తున్నాను. అదేంటంటే, మీకు ఈ వీడియో 8 lakhs ఇన్కమ్ లోపు ఉంటేనే చూడండి. వాళ్ళకైతే ఆల్మోస్ట్ న్యూ స్కీమ్లోని రిబేట్ని యూస్ చేసుకుని ట్యాక్స్ని జీరో చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకు మించి ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈ రిబేట్ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోవడానికి అయితే చూడండి, కానీ ఈ రిబేట్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఏమి ఉండదు. సో టాపిక్లోకి వస్తే, బడ్జెట్ 2023లో న్యూ ట్యాక్స్ స్కీమ్లో వచ్చే రిబేట్ లిమిట్ని కొంచెం పెంచారు. అలానే ఈ రిబేట్కి మార్జినల్ రిలీఫ్ని కూడా యాడ్ చేశారు. సో మీరు న్యూ స్కీమ్ ఎంచుకున్నట్లయితే ఈ రిబేట్ క్యాలిక్యులేషన్ కొంచెం మారుతుంది. మీరు కనుక ఓల్డ్ స్కీమ్లో ఉంటే మీకు అప్లై అయ్యే రిబేట్ క్యాలిక్యులేషన్లో ఎటువంటి చేంజెస్ లేవు. బట్ మీరు ఓల్డ్ స్కీమ్ ఎంచుకున్నా కానీ న్యూ స్కీమ్ ఎంచుకున్నా కానీ కొత్తగా వచ్చిన రిబేట్ క్యాలిక్యులేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు మీ ఇన్కమ్ బట్టి ఈ రెండు స్కీమ్స్లో ఏది బెటర్ డిసైడ్ చేసుకోవడానికి, బెటర్ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం రిబేట్ తాలూకా డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ తెలుసుకోం, ఎందుకంటే దాని మీద మనం ఆల్రెడీ వీడియో చేసాం కాబట్టి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదొకసారి లింక్ చేస్తాను డిస్క్రిప్షన్లోనే, కార్డ్స్ ఉన్నాయి, అదొకసారి చూడండి. అది కొంచెం ఓల్డ్ వీడియో, బట్ మీకు సేమ్ లిమిట్స్ అప్లై అవుతాయి. ఈ వీడియోలో మనం న్యూ స్కీమ్లోని అండ్ ఓల్డ్ స్కీమ్లోని రిబేట్ లిమిట్స్ గురించి మాట్లాడేసుకొని తర్వాత ఈ రెండు స్కీమ్స్లోని కంపారిటివ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ప్రాక్టికల్గా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే వాటి తాలూకు లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఈ ఛానల్స్లో మనం కొత్త అప్డేట్స్ అన్నీ కూడా ఫైనాన్స్ రిలేటెడ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాం. స్పామ్ కంటెంట్ అంటూ ఉండదు, బట్ ఓన్లీ మీకు అప్డేట్సే ఉంటాయి. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, సెక్షన్ 87A రిబేట్ అనేది ఓన్లీ రెసిడెంట్ ఇండివిజువల్స్కి మాత్రమే అప్లై అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ స్కీమ్లో అయితే రిబేట్ లిమిట్ 5 lakhs. అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో మీకు వచ్చిన టోటల్ ఇన్కమ్లో నుంచి ఎగ్జంప్షన్స్ని డిడక్షన్స్ని తీసేసిన తర్వాత మీ టోటల్ ఇన్కమ్ 5 lakhsకి మించకుండా ఉంటే అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్లో వచ్చే రిబేట్ వచ్చేసి 12,500 రూపీస్ లేదా 100% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఏది తక్కువ ఉంటే ఆ అమౌంట్ని మీ టోటల్ ట్యాక్స్ పేబుల్లో నుంచి మైనస్ చేసేసి బ్యాలెన్స్ అమౌంట్ని మాత్రమే పే చేస్తారనమాట. అదే న్యూ స్కీమ్లో అయితే ఫైనాన్షియల్ ఇయర్ 22-23 వరకు కూడా రిబేట్ లిమిట్ 5 lakhs. బట్ బడ్జెట్ 2023లో న్యూ స్కీమ్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా చేద్దామని రిబేట్ లిమిట్ పెంచారు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి రిబేట్ లిమిట్ 7 lakhs అయింది. సో మీ టోటల్ ఇన్కమ్ డిడక్షన్స్ని ఎగ్జంప్షన్స్ని మైనస్ చేసేసాక 7 lakhs మించకపోతే అప్పుడు మీకు వచ్చే రిబేటు 87Aలో వచ్చేసి 25,000 రూపీస్ లేదా 100% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నేను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు న్యూ స్కీమ్లో ఓల్డ్ స్కీమ్లో వచ్చే చాలా ఎగ్జంప్షన్స్ డిడక్షన్స్ ఏవి కూడా రావు. సో న్యూ స్కీమ్లో ఎలిజిబుల్ అయిన డిడక్షన్స్ని ఎగ్జంప్షన్స్ని మైనస్ చేసేసిన తర్వాత మీ ఇన్కమ్ 7 lakhs ఆ లోపు ఉంటే అప్పుడు మీకు రిబేట్ వస్తుందన్నమాట న్యూ స్కీమ్లో. ఇక్కడ మీకు న్యూ స్కీమ్ అయినా ఓల్డ్ స్కీమ్ అయినా కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే, అంటే స్పెషల్ రేట్తో ట్యాక్సిబుల్ అయ్యే ఇన్కమ్స్ అనమాట, అంటే వాటికి నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవ్వవు. ఎగ్జాంపుల్కి షేర్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ ఉండే రేట్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇలా స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే ఈ రిబేట్ని అప్లై చేసిన తర్వాత మీకు మొత్తంగా ట్యాక్స్ పే చేయాల్సింది 0 అవ్వకపోవచ్చు, కానీ స్పెషల్ ఇన్కమ్స్ లేకపోతే మాత్రం మీకు రిబేట్ అప్లై అయితే మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్కి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలామంది డౌట్ ఉంటుంది, రిబేట్ అప్లై చేసినా కానీ ట్యాక్స్ లయబిలిటీ కంప్లీట్గా ఎందుకు 0 అవ్వట్లేదా అని. ఇది రీజన్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, ఈ రెండు స్కీమ్స్కి మీకు ఓల్డ్ స్కీమ్లో మీకు మార్జినల్ రిలీఫ్ అప్లై అవ్వదు. అదే న్యూ స్కీమ్లో అయితే మీకు మార్జినల్ రిలీఫ్ కూడా అప్లై అవుతుందన్నమాట. మార్జినల్ రిలీఫ్ అనేది కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఏమీ కాదు. సింపుల్గా ఇదేంటంటే, మీ ఇన్కమ్ రిబేట్ లిమిట్ దాటి కొంచెంగా ఉన్నా కానీ మీరు రిబేట్ క్లెయిమ్ చేసుకోలేరు కదా. సో అలా మార్జినల్గా మీ ఇన్కమ్ రిబేట్ లిమిట్ దాటినా కానీ ట్యాక్స్ పేయర్కి కొంత బెనిఫిట్ ఇచ్చేదే ఈ మార్జినల్ రిలీఫ్ అనమాట. ఈ కాన్సెప్ట్ పై మనం వీడియో చేసాం, దాన్ని మీకు డిస్క్రిప్షన్లోని కార్డ్స్లో లింక్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది న్యూ స్కీమ్లో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్కి ఎక్స్ ఒక రెసిడెంట్ ఇండివిజువల్ అండ్ ఎక్స్ తాలూకా టోటల్ ఇన్కమ్ 6,50,000 అనుకుందాం. చూస్ చేసుకున్న స్కీమ్ వచ్చేసి ఓల్డ్ స్కీమ్. శాలరీ ఇన్కమ్ 5.5 lakhs స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ 1 lakh రూపీస్. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 6.5 lakhs. ఎక్స్ తాలూకా డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ కలిపి 1.7 lakh అనుకొని గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి మైనస్ చేస్తే ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి 4.8 lakh. సో ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 lakhs కన్నా మించలేదు కాబట్టి సెక్షన్ 87A అప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ స్పెషల్ ఇన్కమ్ కూడా ఏమీ లేదనుకుందాం. సో ఇక్కడ ఎక్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అన్ని నార్మల్ ఇన్కమ్సే కాబట్టి అవి కూడా నార్మల్ స్లాబ్ రేట్స్తో ట్యాక్సిబుల్ అవుతాయి కాబట్టి. అదే ఈ స్లైడ్లో చూడండి, ఈ స్లైడ్లో మీకు ఇన్కమ్ అంతా సేమే ఉంది, బట్ డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్లో ఎక్స్ మొత్తంగా 1.7 lakh రూపీస్ చేయలేకపోయాడు అనుకుంటే 1.4 lakhs చేస్తే ఏమవుతుంది, అప్పుడు ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి 5,10,000 అవుతుంది. అంటే 5 lakhs లిమిట్ దాటిపోయింది కాబట్టి ఇక్కడ 87A రిబేట్ ఎక్స్కి రాదన్నమాట.
అంటే మీకు ఓల్డ్ స్కీమ్లో మీ ఇన్కమ్ మార్జినల్గా రిబేట్ లిమిట్ దాటిపోతే అసలు మీకు మార్జినల్ రిలీఫ్ అనేది అప్లై అవ్వదు. సో 5 lakhs దాటి మీకు 100 రూపీస్ ఎక్కువ వచ్చినా కానీ మీరు ఆ మొత్తం ఇన్కమ్కి ట్యాక్స్ 12,500 పే చేయాల్సిందే. సో ఓల్డ్ స్కీమ్లో ఇది రిబేట్ పరిస్థితి. అదే ఇప్పుడు న్యూ ట్యాక్స్ స్కీమ్లో చూస్తే సేమ్ ఇన్కమ్కి న్యూ స్కీమ్లో ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్ ఏవి కన్సిడర్ చేయకుండానే మీకు ట్యాక్స్ 0. ఎందుకంటే 7 lakhs ఇన్కమ్ వరకు రిబేట్ వస్తుంది కాబట్టి. ఎప్పటి నుంచి 7 lakhs లిమిట్ మనకు పెరిగింది? ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి. అదే ఈ స్లైడ్లో శాలరీ కొంచెం అండ్ ఇంట్రెస్ట్ కొంచెం పెంచి గ్రాస్ టోటల్ ఇన్కమ్ 7,20,000 రూపీస్ అని అనుకుంటే యాక్చువల్గా రిపీట్ అప్లై అవ్వాలంటే ఎంత ఉండాలి? ఇన్కమ్ 7 lakhs అయినా ఉండాలి, లేకపోతే 7 lakhs కన్నా తక్కువైనా ఉండాలి న్యూ స్కీమ్లో అయితే. కానీ ఇక్కడ ఎంత ఉంది? ఇన్కమ్ మనకి 7,20,000 ఉంది. బట్ స్టిల్ మీకు న్యూ స్కీమ్లో బెనిఫిట్ ఏంటంటే మీరు మార్జినల్ రిలీఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే 7,27,700 ఇన్కమ్ వరకు. అంటే ఒక్కసారి మీరు రిబేట్ లిమిట్ దాటిపోయారనుకోండి, మొత్తం అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకుండా కొంతవరకు మళ్ళీ మీకు ట్యాక్స్ రిలాక్సేషన్ వస్తుందన్నమాట న్యూ స్కీమ్లో అయితే. సో ఇక్కడ ఒకసారి కంపారిటివ్గా రెండు స్కీమ్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీ టోటల్ ఇన్కమ్ 7 lakhs దగ్గర ఉంటుందనుకోండి, మీరు ఎటువంటి అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే మీకు న్యూ స్కీమ్లో రిబేట్ వచ్చేస్తుంది కాబట్టి మీకు ట్యాక్స్ 0 అయిపోతుంది. అంటే మీకు ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మీ ఇన్కమ్ 7 lakhs దగ్గరగా ఉంటుంటే ఒక్కసారి న్యూ స్కీమ్లో ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకుని చూడండి, అది మీకు బెనిఫిట్ అవ్వచ్చు. అదే సేమ్ అమౌంట్కి అంటే 7 lakhs దగ్గర ఇంచుమించు ఇన్కమ్ ఉన్నప్పుడు మీరు ఓల్డ్ స్కీమ్లో రిబేట్ క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటే దగ్గర 2 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ మీరు రిబేట్కి ఎలిజిబుల్ అవ్వరు. సో మీరు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తేనే అప్పుడు మీకు ట్యాక్స్ 0 అయ్యి ఓల్డ్ స్కీమ్ బెనిఫిట్ అవుతుంది. అంతేగాని న్యూ స్కీమ్లో లాగా 5 lakhs దాటి కొంచెం ఇన్కమ్ ఉన్నా కానీ మార్జినల్ రిలీఫ్ లాంటివి ఏమీ రావు ఓల్డ్ స్కీమ్లో. అలా అని మీకు ప్రతిసారి న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిట్ అవుతుందని చెప్పలేం. మీ ఇన్కమ్ ఎంత ఉంది, ఏ డిడక్షన్స్ ఎగ్జామ్షన్స్ లాంటివి ఎలిజిబుల్ అవుతున్నాయి ఈ స్కీమ్స్లో అన్న దాన్ని బట్టి మీరు ట్యాక్స్ లయబిలిటీని కంపేర్ చేసుకొని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిట్ అవుతుందా అని. సో మీకు ఇప్పుడు రెండు స్కీమ్స్లోని రిబేట్ ఎలా వర్కౌట్ అవుతుందని అర్థమైపోయింది కాబట్టి మీ ఇన్కమ్ బట్టి ఒకసారి రెండు స్కీమ్స్లోనూ కంపేర్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ గ్రాస్ శాలరీ ఇంచుమించుగా 7.7 lakhs నుంచి 8 lakhs అలా ఉంటేనే మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఉండే రిబేట్ని కానీ మార్జినల్ రిలీఫ్ కానీ క్లెయిమ్ చేసుకొని మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిట్ అయ్యేలా వాడుకొని ట్యాక్స్ని 0 చేసుకోవచ్చు. ఎందుకంటే మీ గ్రాస్ శాలరీ 7.7 lakhs అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 మైనస్ అయిపోతుంది కాబట్టి మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 7.2 lakh అవుతుంది. అప్పుడు మీరు అయితే రిబేట్ క్లెయిమ్ చేసుకుంటారు మీ ఇన్కమ్ 7 lakhs లోపు ఉంటే. ఒకవేళ 7 lakhs నుంచి 7.27 lakhs వరకు ఉంటే మాత్రం మీరు అట్లీస్ట్ మార్జినల్ రిలీఫ్ అయినా కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు న్యూ ట్యాక్స్ స్కీమ్లో. సో ఇలా మీరు రెండు స్కీమ్స్లోని రిబేట్ని కంపేర్ చేసుకుని మీకు ఏది బెనిఫిట్ అవుతుందో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కాన్సెప్ట్పై డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.